ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం హోమ్ ట్యాబ్లో ఫోంట్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఫోంట్ గ్రూప్లో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఫోంట్ స్టైల్. ఫోంట్ స్టైల్ ఏంటంటే ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది చూడండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటా ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఫోంట్ స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసిన డేటా ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్ ఫోంట్ స్టైల్ అనేది క్యాలిబ్రీ సెలెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఫోంట్ స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫోంట్ స్టైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని డేటా ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోంట్ స్టైల్ పైకి మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటా ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ఫోంట్ స్టైల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫోంట్ స్టైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డేటా ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది. లేదు, ఇప్పుడు మనం అప్లై చేసిన ఫోంట్ స్టైల్ అనేది వద్దు, ఇంతకుముందు ఏ ఫోంట్ స్టైల్ అయితే డేటాపై అప్లై ఉందో ఆ ఫోంట్ స్టైలే కావాలంటే డేటాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోంట్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ క్యాలిబ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి డిఫాల్ట్ ఫోంట్ స్టైల్ ఆప్షన్ అనేది క్యాలిబ్రీ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి, చేంజ్ అయిపోతుంది ఆ డేటా ఫోంట్ స్టైల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఫోంట్ సైజ్. ఫోంట్ సైజ్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన డేటా ఫోంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఇక్కడ ఈ ఫోంట్ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసిన డేటా ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నంబర్స్ పైకి మనం మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. లేదా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, బిగ్ ఏ, స్మాల్ ఏ. ఈ 2 ఆప్షన్స్ పై క్లిక్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసిన డేటా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేశారంటే డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేశారంటే డిక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇలా మనం సెలెక్ట్ చేసిన డేటా ఫోంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటాపై బోల్డ్ అప్లై చేయాలన్నా, ఇటాలిక్ అప్లై చేయాలన్నా, అండర్లైన్ అప్లై చేయాలన్నా ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి అప్లై చేయొచ్చు. చూడండి, డేటాను సెలెక్ట్ చేసి ఇక్కడ బోల్డ్ పై క్లిక్ చేశారంటే బోల్డ్ అప్లై అవుతుంది. బోల్డ్ అప్లై వద్దనుకుంటే మళ్ళీ డేటాను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బోల్డ్ పై క్లిక్ చేయండి. అప్లై చేసిన బోల్డ్ అనేది క్లియర్ అవుతుంది. ఇటాలిక్ అప్లై చేయాలనుకుంటే డేటాను సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఇటాలిక్ పై క్లిక్ చేయండి, ఇటాలిక్ అప్లై అవుతుంది. వద్దనుకుంటే మళ్ళీ డేటాను సెలెక్ట్ చేసుకోండి, ఇటాలిక్ పై క్లిక్ చేయండి, క్లియర్ అవుతుంది. డేటాపై అండర్లైన్ స్టైల్ అప్లై చేయాలనుకుంటే డేటాను సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ అండర్లైన్ పై క్లిక్ చేయండి. మనకి డేటాపై అండర్లైన్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. చూడండి, టెక్స్ట్ పై, నంబర్స్ పై అండర్లైన్ యాడ్ అయింది. మనకి ఈ అండర్లైన్లో 1 మోర్ ఆప్షన్ ఉంటుంది, అది డబుల్ అండర్లైన్. చూడండి, మనకి టెక్స్ట్ పై, నంబర్ పై డబుల్ అండర్లైన్ యాడ్ అవుతుంది. లేదు వద్దనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి అండర్లైన్ పై క్లిక్ చేయండి, క్లియర్ అవుతుంది. ఇలా మనం డేటాపై బోల్డ్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్ అప్లై చేయొచ్చు, అండర్లైన్ స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ బార్డర్స్. బార్డర్స్ ఏంటంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాపై బార్డర్ లైన్స్ అప్లై చేయాలనుకుంటే డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసిన డేటాపై బార్డర్ లైన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇందులో మనకి బార్డర్ ఆప్షన్స్ చాలా టైప్స్ ఉంటాయి. బాటమ్ బార్డర్ ఉంటుంది, టాప్ బార్డర్ ఉంటుంది, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, ఆల్ బార్డర్స్. ఎక్సెల్లో ఎక్కువ వరకు యూజ్ చేసేటివి ఆల్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్స్, థిక్ అవుట్ సైడ్ బార్డర్. థిక్ అవుట్ సైడ్ బార్డర్ అంటే అవుట్ సైడ్లో కొంచెం థిక్ బార్డర్ అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఆల్ బార్డర్స్ అప్లై చేస్తాను. ఆల్ బార్డర్స్. చూడండి, డేటాపై బార్డర్ లైన్స్ అప్లై అయింది, ఆల్ బార్డర్స్. అప్లై చేసిన బార్డర్ లైన్స్ని క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నో బార్డర్ పై క్లిక్ చేయండి. అప్లై చేసిన బార్డర్ లైన్స్ క్లియర్ అవుతాయి డేటాపై నుంచి. లేదా డేటాపై అవుట్ సైడ్ బార్డర్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి, అవుట్ సైడ్ బార్డర్ అప్లై అవుతుంది. వద్దనుకుంటే డేటాని సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి నో బార్డర్ సెలెక్ట్ చేయండి. డేటాపై అవుట్ సైడ్ థిక్ బార్డర్ అప్లై చేయాలనుకుంటే డేటాని సెలెక్ట్ చేసుకోండి, బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ థిక్ అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. మనకి అవుట్ సైడ్ బార్డర్ అనేది కొంచెం థిక్గా అప్లై అవుతుంది. వద్దనుకుంటే క్లియర్ చేయొచ్చు. డేటాని సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి నో బార్డర్ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్ అవుతుంది. ఈ బార్డర్స్లో మనకి 2 టైప్స్ బార్డర్స్ ఉంటాయి, బార్డర్స్ అండ్ డ్రా బార్డర్స్. డ్రా బార్డర్ ఏంటంటే మనం బార్డర్స్ని డేటాపై మాన్యువల్గా డ్రా చేయడం. ఈ పైన ఉన్న బార్డర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న బార్డర్ ఆప్షన్స్లో మనం ఏ బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో ఆ బార్డర్ లైన్స్ అనేది డైరెక్ట్గా అప్లై అవుతాయి డేటాపై. ఇక డ్రా బార్డర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం మాన్యువల్గా డ్రా చేయాల్సి ఉంటుంది బార్డర్స్ని. ఇక మనకి లైన్ కలర్ ఏంటంటే మనం బార్డర్స్ని కలర్తో డ్రా చేయాలనుకుంటే కలర్తో అప్లై చేయొచ్చు.
ఇక లైన్ స్టైల్ ఏంటంటే మనం బార్డర్స్ అనేది ఏ లైన్ స్టైల్లో అప్లై చేయాలో ఇక్కడ నుంచి ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైన్ కలర్ సెలెక్ట్ చేస్తాను చూడండి. సెలెక్ట్ చేసి డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తాను చూడండి. మన మౌస్ పాయింటర్ అనేది పెన్సిల్ ఐకాన్లో వచ్చింది. ఇప్పుడు డేటా పైకి ఆ పెన్సిల్ ఐకాన్ తీసుకొచ్చి ఇలా డ్రా చేయండి చూడండి. ఇలా బార్డర్స్ డ్రా అవుతున్నాయి. ఇలా డ్రా చేయొచ్చు మనం. ఇలా డ్రా చేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే క్లియర్ చేయొచ్చు. మళ్ళీ బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ నో బార్డర్పై క్లిక్ చేసినా క్లియర్ అవుతుంది. లేదంటే ఇక మనకి డ్రా బార్డర్స్లో ఎరేజ్ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కూడా ఎరేజ్ చేయొచ్చు. ఎరేజ్పై క్లిక్ చేస్తే ఎరేజర్ వస్తుంది. దాన్ని మన డేటా పైకి తీసుకొచ్చి డ్రా చేసిన బార్డర్స్ని క్లియర్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, క్లియర్ అవుతుంది. డేటాపై నార్మల్ బార్డర్ అప్లై చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ బార్డర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బార్డర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డేటాపై ఆ బార్డర్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. డేటాపై బార్డర్ లైన్స్ అప్లై చేయాలంటే సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకి రెడ్ కలర్ బార్డర్స్ అప్లై అయ్యాయి. ఎందుకంటే మనం రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లైన్ కలర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రెడ్ కలర్ అప్లై అయింది. బ్లాక్ కలర్ కావాలంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ బ్లాక్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పెన్సిల్ ఐకాన్ వచ్చింది. ఎందుకంటే మనం డ్రా బార్డర్స్లో లైన్ కలర్ ఉంది కాబట్టి పెన్సిల్ ఐకాన్ వచ్చింది. పెన్సిల్ ఐకాన్ క్లియర్ అవ్వాలంటే ఇందులోకి వచ్చి నో బార్డరో లేకపోతే ఏదో ఒక బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్ అవుతుంది. మళ్ళీ డేటాను సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్పై క్లిక్ చేయండి. ఇప్పుడు బార్డర్ లైన్స్ అనేది బ్లాక్ కలర్లో నార్మల్గా అప్లై అవుతాయి. ఇలా మనం సెలెక్ట్ చేసిన డేటాపై మనకు కావాల్సిన బార్డర్ లైన్స్ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోంట్ కలర్. ఇక్కడ ఫోంట్ కలర్ అనేది ఇక్కడ మనకి ఏ అని కనిపిస్తుంది చూడండి, ఆల్ఫాబెట్ ఏ అండ్ రెడ్ కలర్తో కనిపిస్తుంది. ఇది ఫోంట్ కలర్. ఇక్కడ మనకి పెయింట్ బాక్స్ కనిపిస్తుంది. పెయింట్ బాక్స్తో పాటు ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇది సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ టూ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మనం సెలెక్ట్ చేసిన డేటాపై సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలన్నా ఫోంట్ కలర్ అప్లై చేయాలన్నా ఈ టూ ఆప్షన్స్లోకి వెళ్ళి సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఫోంట్ కలర్ కానీ అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ డేటాలో ఇక్కడ హెడ్డింగ్ సెల్ సెలెక్ట్ చేస్తాను. ప్రోడక్ట్ నుంచి టోటల్ వర్క్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఎల్లో కలర్ తీసుకుంటాను. అలానే ఇక్కడ బోల్డ్ అప్లై చేస్తాను. హెడ్డింగ్ చూడండి ఎల్లో కలర్ అప్లై అయింది. అలానే ఇక్కడ ప్రోడక్ట్స్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి నేను ఇక్కడ లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను. అలానే ఇక్కడ క్వాంటిటీ, ప్రైస్, టోటల్ కూడా సెలెక్ట్ చేసి సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇలా మనం డేటాపై సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా అప్లై చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. అలానే ఫోంట్ కలర్ అప్లై చేయాలనుకుంటే డేటాలో ఏ సెల్స్పై ఫోంట్ కలర్ అప్లై చేయాలంటున్నారో ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోంట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యాసెంట్ బ్లూ డార్కర్ సెలెక్ట్ చేస్తాను. మనకి యాసెంట్ బ్లూ కలర్ అప్లై అయింది. ప్రోడక్ట్ నేమ్స్పై ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫోంట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తాను. రెడ్ కలర్ అప్లై అయింది. ఇలా మనకు నచ్చిన ఫోంట్ కలర్ అనేది డేటాపై అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఫోంట్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఇలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.